నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి మేయర్ అభ్యర్థిని త్వరలోనే ప్రకటించనున్న అధిష్టానం మార్చి నెల రికవరీ మేళాలో పెద్ద ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నాం వివరాలను వెల్లడించిన సిపి బాక్షి సంఘవలస ససి క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన విద్యార్థులు తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించామన్న చైర్మన్ వేణుగోపాలకృష్ణ వైస్ చైర్మన్ నరేంద్ర కృష్ణ జేఈ మెయిన్స్ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థుల విజయబేరి ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి పరమైంది మేయర్ గొలగని హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గింది 74 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయడంతో మేయర్ హరివెంకట కుమారి పదవి కోల్పోయారు మేయర్ అభ్యర్థి కూటమి పార్టీ ప్రకటించనుంది ఎంతో ఉత్కంఠంగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ రాజకీయానికి తెరపడింది శిబిరాలు వ్యూహ ప్రతివ్యూహాలు అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గడంతో వైసీపీ మేయర్ పదవిని కోల్పోవలసి వచ్చింది బీసీ మహిళను అప్పటి వైసీపీ ప్రభుత్వం మేయర్ అభ్యర్థిగా ప్రకటించి గొలగాని హరివెంకట కుమారిని మేయర్గా నియమించారు 4 ఏళ్ల పాటు ఆమె పాలకవర్గాన్ని నడిపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పీఠంపై కన్నేసిన పార్టీలు మేయర్ను అవిశ్వాస తీర్మానం ద్వారా ఇంటికి సాగనంపాలని నిర్ణయించాయి ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి హరీందర్ ప్రసాద్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 74 మంది సమావేశానికి హాజరయ్యారు వైసీపీ కమ్యూనిస్టు పార్టీల సభ్యులు సమావేశానికి దూరంగా ఉన్నారు మేయర్ గొలగని హరివెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యులు మద్దతు తెలిపారని ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రకటించి తీర్మానాన్ని ఆమోదించారు దీంతో వైసీపీ మేయర్ పదవిని చేజార్చుకుంది అవిశ్వాస తీర్మాన సమావేశానికి కౌన్సిల్ సభ్యులు 63 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు 11 మందితో కలిసి మొత్తం 74 మంది హాజరు కావడంతో కోరం సరిపోయింది దీంతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి వచ్చిన మద్దతును అంగీకరించి తీర్మానాన్ని ఆమోదించినట్టు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రకటించారు తీర్మానం నెగ్గడంతో కూటమి శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 4 ఏళ్ల వైసీపీ అవినీతి అరాచక పాలన నుంచి విముక్తి కలిగిందని ఎంపీలు శ్రీభరత్ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు సీనియర్ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావులు తెలిపారు వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా ఏకతాటిపై నిలిచి తీర్మానాన్ని గెలిపించిన కూటమి కార్పొరేటర్లు నాయకులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో నగరాన్ని అభివృద్ధి బాట పట్టించి ప్రజారంజక పాలన అందించడం ద్వారా జీవీఎంసీని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవాళే సక్సెస్ఫుల్గా మూవ్ అవడం జరిగింది అయితే మెంబర్స్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపి 111 మందిలో 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ ఇవాళ చాలా స్మూత్గా పాస్ అవడం జరిగింది కూటమి నాయకులందరూ అది ఎక్స్ అఫీషియో అవనివ్వండి కార్పొరేటర్ అవనివ్వండి గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడము తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం 2/3 అండి 74 we have reached that is enough for us ఇంకా ఎవరండి మా టార్గెట్ 74 అండి అక్కడ ఫ్లైట్లో ఒకరు మిస్ అయ్యారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఏ కారణాల వల్ల మిస్ అయ్యారో హెల్త్ బాగాలేదు ఏంటో నాకు తెలియదు అది ఇప్పుడు మేము అసెస్ చేసుకుంటాం ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళలేదు ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళనే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని మేము అడిగే చెప్తున్నాం
ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా గణబాబు గారు, అందరూ సమిష్టిగా మా విష్ణు గారు, గంట మా భీమిలి నుంచి గంట అన్న గారు, వీళ్ళందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసేది ఒకటే, అయితే కార్పొరేటర్లు స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టమని కోరారో వారి విజయం ఇది. నిజంగా బలం లేదు, 8 నెలల కోసం దేనికైనా అధిష్టానం అన్నప్పటికీ కూడా కార్పొరేటర్లు ఒప్పుకోకుండా వాళ్ళు చేసిన అవినీతి బయటికి తీయాలి, వాళ్ళు చేసిన అరాచకాలు బయటికి తీయాలన్న ఒక సంకల్ప బలంతో పెట్టిన తీర్మానం ఇది. మరి ఎంత స్మార్ట్గా ఓటేశారంటే 74 మంది అవసరమైతే 74 మందే వచ్చి మేమేమి క్యాంపులు రన్ చేయలేదు, మేము హేరాఫేరీలు చేయలేదు, బలవంతం చేయలేదు, పాస్పోర్టులు లాక్కోలేదు, బెదిరించలేదు. అయినప్పటికీ కూడా మా ఆత్మవిశ్వాసం, వాళ్ళ పట్టుదల ప్రతీక ఈ గెలుపు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడు మనల్ని మోటివేట్ చేసిన మనోహర్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మమ్మల్ని నమ్ముకున్న ఈ నగరపాలక సంస్థని బ్రహ్మాండంగా డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. డెఫినెట్ పాస్పోర్ట్లు రేపు పొద్దున్న ఇచ్చిన తర్వాత మీరే చూస్తారు. సంఖ్య నేను చెప్పను కానీ రేపు డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానానికి 74, 80 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, 90 అవ్వచ్చు. రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడుకి విశాఖపట్నం ప్రజలందరూ ఇచ్చిన గిఫ్ట్ ఇది. మా కార్పొరేటర్లందరూ కూడా ప్రజలందరి గెలిచాం కాబట్టి ఇది ప్రజలు ఇచ్చినట్టే గిఫ్ట్. ఎందుకనంటే వాళ్ళ తాలూకా అరాచకత్వానికి ఇది తుది మేరకు అంచేత ఇంకా విశాఖపట్నం నుంచి తుడిచేసినట్టే. ఇంక వాళ్ళని వాళ్ళు విప్పు జారీ చేసినా విప్పు చెల్లదు ఇక్కడ. ఎందుకంటే ఒక విప్పు చేయాలి అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ముందు వాళ్ళకి ఇదిగో పలానప్పుడు మనం వెళ్ళకూడదని నోటీసులు ఇవ్వాలి, అప్పుడు విప్పు జారీ చేయాలి. దానికి ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత విప్పు జారీ చేసి ఆ నోటీస్కి ఎవరైనా వ్యతిరేకం చేస్తే అది విప్పు చెల్లుతుందండి. అది జీఎంసీలో కూడా చెల్లుతుంది. కాబట్టి విప్పు ఇప్పుడు చెల్లదు. వాళ్ళు తెలియకో చేసిన చిన్నపిల్లల సాక్షులు అవి. వాళ్ళు ఏదో భయపెడతాను కానీ మేము కూడా ఎవరిని ఎక్కువగా ప్రలోభ పెట్టలేదు, ఎవరిని కూడా పెట్టలేదు. వాళ్ళకి ఇష్టం ఉంటే రమ్మన్నాం, కష్టమైతే మానేమన్నాం. మేము ఎవరిని దాయలేదు, ఎక్కడికో 2 నెలలు క్యాంప్ పెట్టలేదు. అది కూడా చివరి నిమిషంలో కూడా ఏదో ఇక బాగోదేమో అన్నట్టు పెట్టాము తప్పించి తూతూ మంత్రంగా మేము క్యాంపులు పెట్టుకోలేదు, ఎవరిని ప్రలోభ పెట్టలేదు. కాబట్టి యాక్చువల్గా చాలా నిజాయితీగా చాలా చక్కగా జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఉందో విశాఖ ప్రజలకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గడంతో అధికార పార్టీ నేతలు ఆనందంలో మునిగి తేలారు. ఎట్టకేలకు జీవీఎంసీ పీఠంపై కూటమి పట్టు సాధించింది. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీను మేయర్గాను, గంధం శ్రీను, మెల్ని లక్ష్మీలు డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నట్టు సమాచారం. మార్చి నెలకు సంబంధించిన రికవరీ మేళాను పోలీస్ బ్యారక్స్ లో నిర్వహించారు. వివరాలను సిపి బాచి మీడియాకు వెల్లడించారు. 85 కేసులను మార్చి నెలలో గుర్తించి 112 మంది నేరస్తులను అరెస్టు చేశామని తెలిపారు. 47,40,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో పాటు 48 లక్షల విలువైన 320 చోరీకి గురైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 85 కేసుల్లో 3 చోరీ సొత్తును రికవరీ చేశామని తెలిపారు. నిర్వహిస్తున్నాము. లాస్ట్ మార్చ్ నెలలో 130 కేసు ప్రాపర్టీ ఆఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. సో 85 కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. 112 ఆఫెండర్స్ని అరెస్ట్ చేసాము. టోటల్
95,40,793 రూపాయల విలువైన సామానులు మనం రికవర్ చేశాము. అది సెప్టెంబర్ నుండి చూస్తే సెప్టెంబర్లో 86 lakhs, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, ఈసారి 95 లక్షలు. త్వరలో మేము కోటి దాటిపోతామని నమ్ముతున్నాం. సో ఈ సందర్భంగా డీసీపీ క్రైమ్స్, ADCP క్రైమ్స్, ACP క్రైమ్స్ and all SHOs, Inspector Crime and up to the level of Constable and Home Guard. శశి విద్యా సంస్థలు సంఘవలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. శశి చైర్మన్ బూర్గపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా ఐఐటి, నీట్ పరీక్షలపై అవగాహన పెంపొందించారు. శశి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నాయి. ప్రతి ఏటా అకాడమిక్ పరీక్షల్లోనూ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ శశి విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తూనే ఉన్నారు. సంఘవలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 2,000 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. 6వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చేరబోయే విద్యార్థులకు పలు అంశాలపై శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు అవగాహన కల్పించారు. 30 మంది ఉంటే 30 మందిని మేము సక్సెస్ చేసేయాలని ఫీలింగ్లోనే ఉంటాం. మరి 30 మందికి ఒకే రకంగా మార్క్స్ వస్తాయా? ఖచ్చితంగా 30 మందికి 30 రకాల మార్కులు వస్తాయి. ఎవరి ఐక్యం అందరినీ ఒకే లైన్ చేస్తాం, ఒకరి టీచింగ్ ఒకే లైన్ చేస్తాం, సాయంత్రం స్టడీ వరకు ఒకే లైన్ చదివిస్తాం. అయినా వేరియేషన్ అట్లా ఉంటానే ఉంటుంది. కారణం ఏంటి? అది సెకండ్. ఆయన ఆవేశపడతారు. క్వార్టర్ కావాల్సిన తప్పు లేదంటున్నాడు ఆయన. క్వార్టర్ లేదు మాస్టారు కాదా, అది తప్పు అయితే మనందరం తప్పే, కాబట్టి దాన్ని తప్పనలేదు. అసలు తప్పు అంటే ఏమిటి అంటే, ఒక చెడ్డ పని, ఒక తప్పు పని అనేది ఏంటంటే వీళ్ళని ఎందుకు అన్నారంటే, చెడ్డ పని అంటే నీ లైఫ్ ని ప్రోగ్రెషన్ లేకుండా ఆపేస్తుందో ఆ పని చెడ్డ. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని చైర్మన్ వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు తెలిపారు. ఐఐటి, నీట్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో వివరించామన్నారు. తమ విద్యా సంస్థలు ప్రతి ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ అవగాహన సదస్సుకు హాజరు కాలేని వారు తమ క్యాంపస్కు వచ్చి నేరుగా సంప్రదించాలని వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ కోరారు. ఒక యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్కి. మీకు ఇందాక శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు మార్క్స్ గురించి, లేకపోతే ఇంకోటి గురించి. ఎందుకు చెప్పారంటే, ఎవరికి ఎన్ని వచ్చినాయంటే మీకు సాటిస్ఫాక్షన్, మీకు తెలిసే అనుభవం చాలా తక్కువే కదా. మీకు తెలిసిన అనుభవం చాలా తక్కువ. పెంచేదంటే మీరు ఒకళ్ళిద్దరు పిల్లల్ని పెంచిన అనుభవమే. మాకు ఒకళ్ళిద్దరు పిల్లలు లక్షల కొద్ది పిల్లల్ని పెంచిన అనుభవం. మేమనేది మేము అనుకుంటాం, మేమనేది నిమిత్తం అనేది. ఎందుకంటే మేము ఏదో సాధించేద్దామని అనుకుంటాం. ప్రతి వాళ్ళని సక్సెస్ చేసేయాలని. క్లాసులో 30 మంది ఉంటే 30 మందిని మేము సక్సెస్ చేసేయాలని ఫీలింగ్లోనే ఉంటాం. మరి 30 మందికి ఒకే రకంగా మార్క్స్ వస్తాయా? ఖచ్చితంగా 30 మందికి 30 రకాల మార్కులు వస్తాయి. ఎవరి ఐక్యం అందరినీ ఒకే లైన్ చేస్తాం, ఒకరి టీచింగ్ ఒకే లైన్ చేస్తాం, సాయంత్రం స్టడీ వరకు ఒకే లైన్ చదివిస్తాం. అయినా వేరియేషన్ అట్లా ఉంటానే ఉంటుంది. కారణం ఏంటి? అది సెకండ్. ఇందాక శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ మార్కులు తక్కువ వస్తాయి. ఒక 10th క్లాస్లో ఒక 400, ఇక్కడ మా దగ్గర 400 దాటి ప్రతి వాళ్ళకి 550 వచ్చేస్తుంది. అక్కడ పబ్లిక్ వెళ్ళి ఇక్కడ 400 దాటి ప్రతి వాళ్ళకి అక్కడ 550 వస్తుంది. అలాంటి వాళ్ళని మళ్ళీ మేము వేరుగా సెక్షన్ చేసి వాళ్ళని మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ సిసిలో జరిగే సిస్టమ్. వాళ్ళ ఎడ్యుకేషన్ రీత్యా, వాటి రీత్యా, అలాగే డిసిప్లిన్ రీత్యా చదువు రాలేదని ఎవరిని పనిష్ చేయరండి. ఇండిసిప్లిన్ ఉంటే మాత్రం. చైర్మన్ శశి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ విశాఖపట్నం. ఇవాళ 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్ చేరగోరు విద్యార్థులకు శశి సంఘవలస క్యాంపస్ నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అసలు ఐఐటి అంటే ఏమిటి, ఐఐటి ఎట్లాంటి శిక్షణ చేస్తాము, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి పిల్లలు ఐఐటికి సూట్ అవుతారు, పేరెంట్స్ ఎలాంటి ఒత్తిడి కానీ ప్రేరణ కానీ కనిపించకూడదు, ఇట్లాంటి మాటల మీద మనం విశ్లేషణ జరిగింది. సో మంచి విశేష స్పందన వచ్చింది. ఇక్కడ విచ్చేసి
అడ్మిషన్ తీసుకుని పోతున్న అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అట్లాగే ఒకవేళ మీరు అవగాహన సదస్సు మిస్ అయి ఉంటే, ఒకవేళ ఇవాళ రాలేకపోయి ఉంటే వివిధ కారణాల వల్ల, మీరు డైరెక్ట్గా వాకింగ్ చేసి టెస్ట్ అటెండ్ అయ్యి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అడ్మిషను దాంతోపాటు కన్సెషన్ కూడా తీసుకోవచ్చు. తమ పిల్లలను శశి విద్యా సంస్థల్లో చేర్పించేందుకు వచ్చామని తల్లిదండ్రులు అవగాహన సదస్సులో చెప్పిన అంశాలు కొత్త ఆలోచనలు పుట్టించాయని అన్నారు. శశి విద్యా సంస్థలో తాము చేరడం ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. నా పేరు రిశ్వత్ని, మేము అనకాపల్లి నుంచి వచ్చాము. ఎంపీసీ తీసుకోవడానికి ఎంట్రన్స్ రాయడానికి వచ్చాము. ఎగ్జామ్ దేనికి రాసావమ్మా? ఎంపీసీ ఇంటర్మీడియట్ రాసావా? ఇంటర్మీడియట్. స్కోర్ ఎంత చేస్తానని ఎక్స్పెక్ట్ కిందకి దించా. రోహిత కొండకుంక లావేర్ మండలం బాగా రాసి. ఎన్నో తరగతి ఎగ్జామ్ రాసావమ్మా? ఇంటర్. ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తాను? అనకాపల్లి నుంచి వచ్చాను, ఇంటర్కి ఎగ్జామ్ రాశాను. పేరు ప్రవీణ్. ఎన్ని మార్కులు వస్తాయి ఎక్స్పెక్ట్ రుషిత, నేను శృంగవరపుకోట నుంచి వచ్చాను. 7th ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. 100% వస్తుందమ్మా. తరుణ్ నా పేరు, ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఒక 90 మార్క్స్ వస్తాయి. సార్ మేము శృంగవరపుకోట విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మా బాబు 8th ఎంట్రన్స్ రాశాడు, పాప 7th ఎంట్రన్స్ రాశారు. ఇది ఒక పేరెంట్స్ గైడ్ వల్ల ప్లస్ మేము కూడా చూజ్ చేసుకొని వచ్చామండి. ఇక్కడ స్పీచ్ వినిన తర్వాత అనిపిస్తుంది పక్కాగా మా పిల్లలు అలా అవుతారని అనిపిస్తుంది. ఈ మన శశి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్లో ఆల్రెడీ పాత పేరెంట్స్ అండి. మా పాప కూడా ఇక్కడ 2nd ఇయర్ చదువుతుంది. తనతో పాటు మా చిన్న పాపను కూడా మేము ఇక్కడే జాయిన్ చేద్దాం ఇంట్రెస్ట్తో ఉండి తీసుకొచ్చాం. ఇలా అవగాహన సదస్సులో ఎగ్జామ్ రాయించాం. అచ్యుతాపురం నుంచి వచ్చాం. అయితే మేము బాగా ఇన్స్పైర్ అయ్యామండి. ఇదే కాకుండా ఒక 2 years బ్యాక్ కూడా సేమ్ సార్ ఎలాగైతే మాకు మాట ఇచ్చారో అదే రకంగా మా పిల్లల్ని కూడా బాగానే సెక్యూర్ చేసుకొని బాగానే ఇచ్చేశారు. పిల్లలు కూడా మాకు పిల్లల్లో డిసిప్లిన్ కానీ ఇవన్నీ మాకు బాగా నిజంగా అనిపించాయి. సార్ చెప్పే మాటలకి ఈ పిల్లల్లో యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో దానివల్ల మేమైతే మా చిన్న పాపను కూడా ఇక్కడే జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యామండి. మా పాపతో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక 4-5 పిల్లల్ని కూడా తీసుకొచ్చామండి. అందరూ కలిసి ఉంటారనేసి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం మా పాప తరపు నుంచి మేము హ్యాపీ అండి. పెద్ద పాప కూడా ఫుడ్ విషయంలో కూడా అంత బాగానే ఉంది. సార్ ఎలా చెప్పారు అలాగే కూడా ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు అని చెప్పింది. స్టడీ విషయంలో కూడా చిన్న పాపని కూడా ఇక్కడే చదివిస్తున్నాం. శశి సంఘవలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా పలు ప్రాంతాల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేకా క్రాంతి సుధా, రాధమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ఆనందపురం కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్టు కేకేఆర్ గౌతమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కేకేఆర్, డైరెక్టర్ అవినాష్, కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ వివిఎస్ ప్రసాద్లు తెలిపారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఆనందపురం క్యాంపస్లో యాజమాన్యం అభినందించింది. కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాం, పటిష్ట ప్రణాళిక, స్టడీ మెటీరియల్, నిబద్ధతతో కూడిన వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. నిష్ణాతులైన అధ్యాపక బృందం, విద్యార్థుల కృషి, మేనేజ్మెంట్, తల్లిదండ్రుల సహకారంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఆనందపురం కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థల్లో జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షల్లో విద్యార్థులు హవా కొనసాగించారు. జిఎస్ఎస్ శ్యామ్ 99.79%తో, వి భానుప్రకాష్ 99.58, కె గౌతమ్ 99.16%తో సత్తా చాటారు. మేషో హిజిమో 98.99%, బి సంజన 98.39%తో పాటు మొత్తం 20 మంది 90% పైగా ఫలితాలు సాధించి ప్రతిభ కనబరిచారు. విద్యార్థులను ఆనందపురం క్యాంపస్లో ప్రిన్సిపాల్ వైకుంఠరావుతో పాటు అధ్యాపక బృందం అభినందించింది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, మేనేజ్మెంట్ సహకారంతో అద్భుతమైన ఫలితాలు సాధించామని కళాశాల ప్రిన్సిపాల్ వైకుంఠరావు, ఫిజిక్స్ ఫ్యాకల్టీ బుచ్చిరాజు తెలిపారు. తమ వద్ద అవలంబించే పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, నిరంతర ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు.
ఇక్కడ విశాఖపట్నంలో కేకేఆర్ గౌతమ్ స్కూల్ 2015-16 అకాడమిక్లో స్టార్ట్ చేసుకుంటూ ప్రతి పిల్లవాడికి ఐఐటి ఎగ్జామినేషన్లో ఫౌండేషన్ ఇస్తూ భారతదేశంలో ఉన్నతమైన ఐఐటి ఏజెన్సీలో కానీ అట్లనే నీట్ ఏజెన్సీలో సీట్లు సంపాదించడం కోసం పెట్టిన మన సంస్థలో ఈ కేకేఆర్ గౌతమ్ స్కూల్ అనే బ్రాండ్ మీద చాలామంది తల్లిదండ్రులు నమ్మకంతో ఉంచి మా స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ లేదు అంటే ఇంజనీరింగ్ వైపు కానీ పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతి పిల్లలు బయటకు వెళ్ళి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసుకుంటూ మంచి ర్యాంక్స్తో వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కగా మలుచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల కోరిక పైన శ్రేయాభిలాషుల కోరిక పైన మా కేకేఆర్ గౌతమ్ స్కూల్ యాజమాన్యం అవినాష్ గారు మరియు కేకేఆర్ గారు అందరి యొక్క ఒపీనియన్ తీసుకొని గత సంవత్సరంలో 11th క్లాస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 11th and 12th క్లాస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనంతపురం బ్రాంచ్లో. కింద సంవత్సరము తక్కువ మంది పిల్లలతో 25 మంది పిల్లలతో 10కి పైగా ఐఐటి సీట్ల్లో ఖరగ్పూర్లో కానీ భువనేశ్వర్లో కానీ చెన్నైలో కానీ చక్కటి ర్యాంక్ సంపాదించుకుంటూ సిఎస్సిలో కానీ ట్రిపుల్ ఈ గ్రూప్లో కానీ మంచి ర్యాంకులు సంపాదించుకుంటూ ఉన్నతమైన స్థానంలో వెళ్ళి చక్కగా వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. అట్లానే మా ఇక్కడ ఉన్న పిల్లలలో సెకండ్ బ్యాచ్ ఇది. ఈ సెకండ్ బ్యాచ్లో కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రవేశపెట్టిన ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ సెషన్ 2లో కూడా చక్కటి ర్యాంకుల్ని తెచ్చుకొని వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలని మా స్కూల్కి అట్లానే తల్లిదండ్రులకు అందించి చక్కటి విజయాన్ని అందించిన మా పిల్లలందరికీ అట్లానే మా ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ హార్డ్ వర్క్. అట్లానే ఈ సెకండ్ బ్యాచ్లో అతి తక్కువ మంది పిల్లలకి మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో. ఈ సెషన్ 2 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్లో 35 మందికి పైగా సాధారణమైన పిల్లలకు కోచింగ్ ఇస్తూ తక్కువ మంది పిల్లలకు కోచింగ్ ఇచ్చినప్పటికీ కూడా 35 మందికి పైగా సెషన్ 2లో మంచి పర్సంటేజ్లు రావడం జరిగింది. 99% అబవ్ ముగ్గురికి వచ్చింది. అట్లనే 98% అబవ్ 8 మెంబర్స్కి వచ్చింది. దానితో పాటు మిగతా పిల్లలు కూడా 96, 97, 95 అట్లా బేస్డ్ ఆన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ బట్టి వాళ్ళకి మంచి ర్యాంక్స్ సాధించి వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆశిస్తూ అట్లనే అడ్వాన్స్డ్ కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి అడ్వాన్స్డ్లో కూడా మంచి ర్యాంకులు మేము సాధిస్తామని ఆశిస్తున్నాము. మాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంది మా పిల్లల యొక్క కరికులం. సో ఈ విజయానికి మాకు అన్ని వేళలా సహకరించిన అకాడమిక్స్ పరంగా కానీ నాన్ అకాడమిక్స్ పరంగా కానీ సహకరించిన విశాఖపట్నం జోనల్ డీన్ గారు శేషబాబు గారికి అట్లనే మా జిఎం గారు వివిఎస్ గారికి దాంతో పాటు మా డైరెక్టర్ అవినాష్ గారితో పాటు అన్ని వేళలా సహకరించిన మా క్యాంపస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మా పిల్లల తరపున తల్లిదండ్రుల తరపున నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కేకేఆర్ గౌతంలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఏప్రిల్ 9, 2025న ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన మెయిన్స్ ఎగ్జామ్లో మా విద్యార్థులు అద్భుత విజయాన్ని సాధించాలని మీతో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాను. కేకేఆర్ విద్యా సంస్థలు 2004లో మా చైర్మన్ అయినటువంటి కోటేశ్వరరావు గారు ప్రారంభించారు. ఆనందపురంలో 2015వ సంవత్సరంలో మేము కొత్తగా ఈ బ్రాంచ్ని స్టార్ట్ చేసాం. ప్రారంభించినప్పటి నుండి విద్యార్థులకి 4వ తరగతి నుండి క్లాసులు నిర్వహించినప్పటికీ 6వ తరగతి నుండి ఐఐటి ఫౌండేషన్కి సంబంధించి ఉన్నత విద్యను అందించాలని మా చైర్మన్ గారి యొక్క ఆశయాలని చేరుకోవాలని మేము నిరంతరము కష్టపడుతూ ఉన్నాము. మా కష్టానికి తగిన ఫలితము మా విద్యార్థులు అందించినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. 2022లో మేము మొదటిగా సిబిఎస్ఈ బ్రాంచ్ని స్టార్ట్ చేసాం. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 28 మంది విద్యార్థుల్లో 5 మందికి ఐఐటి వచ్చింది, 12 మందికి ఎన్ఐటీలో సీట్ సాధించే విధంగా మేము సెక్షన్ అందించాము. రెండో బ్యాచ్లో 75 మందిలో ఈరోజు రిలీజ్ చేసిన ఎన్టీఏ మెయిన్స్ సెకండ్ సెషన్లో 35 మంది అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారని మీకు తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఈ 35 మందిలో మాకు అత్యధికంగా శ్యామ్ అనే అబ్బాయి 99.79% సాధించాడు. అదేవిధంగా 3 విద్యార్థులు 99%ని సాధించారు. 7 విద్యార్థులు 98% సాధించారు. ఇంతటితోటే కాకుండా రాబోయే అడ్వాన్స్లో కూడా మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థలో అధ్యాపకులు అందించే సహకారంతోనే తాము జేఈఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ సాధించగలిగామని విద్యార్థులు చెప్పారు. అడ్వాన్స్డ్ పరీక్షలో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో సీటు సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. నేను కేకేఆర్ గౌతమ్ ఆనందపురం స్కూల్లో 6th నుండి చదువుతున్నాను. 6th క్లాస్ నుండి ఇక్కడ నాకు ఫ్యాక్ట్ సిలబస్ చెప్పడం వల్ల నాకు
అది 10th వరకు, తర్వాత 11th 12thలో కూడా చాలా ఉపయోగపడింది. మా టీచర్స్ సహకారం వల్ల నేను జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్, ఫేజ్ 1లో ఇంకా ఫేజ్ 2లో 99.79% సాధించాను. దాంతోపాటు 625 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. ఇంకా నేను అడ్వాన్స్ క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా బాగా రాసి మంచి ఐఐటీ సీట్ తెచ్చుకుని ఐఐటీ కర్పూర్లో జాయిన్ అయ్యి మంచి ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు మాధురి. నేను 4th నుంచి 10th వరకు కేకేఆర్ రాజమండ్రిలో చదివాను. ఇంటర్కి కేకేఆర్ వైజాగ్ ఆనందపురంలో చదివాను. జేఈ మెయిన్స్ 2025లో నా పర్సెంటైల్ 98.48. మా టీచర్ సపోర్ట్తోనే నాకు ఈ పర్సెంటైల్ వచ్చింది. అండ్ ఇలాగే ఐఐటీ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ కొడదాం అనుకుంటున్నాను. ఇంకా ఐఐటీ మద్రాస్లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. My name is Meshri Jimo and I'm from KKR Gotham. I got 98.99 percentile on JEE Mains, and this is all I achieved this because of the support of my teachers. And for the upcoming JEE Advance, I also believe that I will score a nice marks. కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్య, వెంకటరమణమూర్తి, వేణుగోపాలకృష్ణ, డీన్ శేషబాబు తదితరులు పాల్గొన్నారు. ససి విద్యా సంస్థలు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నాయి. 1980లో గ్రామీణ ప్రాంతంలో ప్రారంభమైన ఈ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా విద్యాబోధన అందిస్తూ మెరకల్ లాంటి విద్యార్థులకు తీర్చిదిద్దుతున్నాయి. విశాఖ, తిరుపతి, బెంగళూరు, తాడేపల్లిగూడెంలో ససి విద్యా సంస్థలు విద్యాబోధన అందిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో కొత్త క్యాంపస్ నిర్మాణం జరుగుతుందని చైర్మన్ బూర్గపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. విశాఖలో కూడా 15 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో సరికొత్త క్యాంపస్ను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. సాధారణ విద్యార్థుల నుంచి అసాధారణ ఫలితాలను రాబడుతున్నామని చెప్పారు. క్రమశిక్షణ, చక్కటి పాఠ్య ప్రణాళికతో దశాబ్దాలుగా విజయాల పరంపర కొనసాగిస్తున్నామని వెల్లడించారు. విద్యా సంస్థల గురించి మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే 1980లో ప్రారంభించబడిన సంస్థ ఇది. ఒక డిగ్నిఫైడ్ స్టేటస్ తోటి వెళ్తుంటాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యంతో ఒక రూరల్లో అట్మాస్ఫియర్లో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషను ఇవాళ విస్తరించి పేరెంట్స్ కోరిక మేరకు ఇటు వైజాగ్, అటు తిరుపతి, అలాగే బెంగళూరు, అలాగే ఇప్పుడు తాడేపల్లిగూడెం కూడా రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ప్రత్యేకించి సెపరేట్ క్యాంపస్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే ఒక 15 acres ల్యాండ్లో న్యూలీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఇప్పుడున్న స్ట్రెంగ్త్ వాటిని అలాగే అడిషనల్ స్ట్రెంగ్త్ కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి రెడీ అవుతుంది. అన్నీ అంటే పిల్లవాడు పరిస్థితి రీత్యా పేరెంట్స్ రిక్వైర్మెంట్ మారుతున్నాయి కాబట్టి రోజువారీ మార్పులతో సహా ఫెసిలిటీస్ కూడా మార్చుకునేటట్టుగా ఇప్పుడు ఉండే కన్స్ట్రక్షన్ కానీ అన్నీ ఉంటాయి. అలాగే రిజల్ట్గా వచ్చినట్లయితే మీకు వేరే చెప్పక్కర్లేదు. ఎవ్రీ ఇయర్ 70% అటు ఇంటర్మీడియట్ కానీ అలాగే స్కూలు ఎడ్యుకేషన్లో కానీ మంచి మార్కులతో మోర్ దాన్ స్కూల్లో తీసుకున్నట్లయితే మోర్ దాన్ 500 మార్క్స్ తోటి మేజర్ పార్ట్ నియర్లీ 75% 500 మార్క్స్ దాటే ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ కూడా మోర్ దాన్ 400 ఫస్ట్ ఇయర్ 400 దాటి నియర్లీ అదే స్టేజ్ ఉంటుంటుంది. అండ్ మనం దాని గురించి ఏంటంటే పర్సనల్ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్ ఎప్పుడు ఉండేదే. దాని రీత్యా పేరెంట్స్ నమ్మకంతో ఈ ఆర్గనైజేషన్ ఇలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంటే ఇక్కడ ఓల్డ్ పేరెంటే ఇక్కడ రిలేషను మాకు, వారి ద్వారానే ఫర్దరు అడ్మిషన్స్ అనేవి కూడా ఉంటాయి. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మీ ప్రెస్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మీరు చేసే సపోర్టు, అలాగే మీ పిల్లలు, అలాగే ఈ పోలీసు డిపార్ట్మెంటు, అలాగే మిలిటరీ వీరందరికీ కూడా ఆటోమేటిక్గా కొంత సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం మీకు కుదరదు కాబట్టి ఆ విధంగా కూడా మేము ఆ నుంచి మేము చూస్తూనే ఉంటాం. అలాగే పూర్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా కొంత రాయితీ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది.
ఇది ఒక బేసిక్గా 1980 నుంచి కూడా మేము అనుసరించే పద్ధతి. అంటే ఏ స్టూడెంట్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అనేదే మా ఉద్దేశం. ఫ్రమ్ కేజీ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు, అలాగే ఇంజనీరింగ్ కూడా. మాకు ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జేఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థుల విజయ బేరీ మోగించారు. సీతంపేటలోని శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ కార్పొరేట్ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగరవేశారు. శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె ధర్మరాజు ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, సహకరించిన అధ్యాపక బృందం తల్లిదండ్రులను అభినందించారు. శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో ర్యాంకుల పంట పండించారు. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో ఉత్తరాంధ్రలోనే మంచి విజయాన్ని నమోదు చేశారు. సీతమ్మపేటలోని శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. వివిధ కేటగిరీల్లో తెల్లూరి చరణ్ కార్తికేయ్ 311వ ర్యాంకు, అంజూరి తారకరామ్ 407, సిహెచ్ వెంకట హేమవర్ధన్ 586, బి షణ్ముఖనాయుడు 648, వై రాజశేఖర్ 688 ర్యాంకు సాధించారు. 1000 ర్యాంకులోపు 5, 5000 లోపు 29 మంది, 10,000 లోపు 47 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. విద్యార్థులను యాజమాన్యం అభినందించారు. The grade goes to the grade goes to శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థులుగా జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. తమ యాజమాన్యం, అధ్యాపక బృందం నిరంతరం తమను ప్రోత్సహించడం వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. అడ్వాన్స్డ్ పరీక్షలో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో సీటు సంపాదించడమే తమ లక్ష్యమని అన్నారు. శ్రీ విశ్వాలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నేను నాకు తెలిసింది ఐఐటి విలువ గురించి. మా టీచర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు ఈ జర్నీలో. శ్రీ విశ్వాలో మాకు అసైన్మెంట్స్ ఇస్తుంటారు. అసైన్మెంట్స్ సాల్వ్ చేసి శ్రీ విశ్వ స్టడీ మెటీరియల్ చేస్తే నేను చాలా కష్టపడ్డాను. దానివల్ల నాకు ఈరోజు ఈ ర్యాంక్. మాది తుని మండలం. నేను శ్రీ విశ్వ విద్యా సంస్థలో చదువుతున్నాను. ఈరోజు నాకు 586 ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్ లెవెల్లో. దీనికి కంప్లీట్గా మా పేరెంట్స్ అండ్ టీచర్స్కి థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను వైజాగ్లో చదువుతున్నాను. ఇక్కడ మా పేరెంట్స్ నన్ను జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చాక నాకు మంచి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. అలాగే మా టీచింగ్ ఫ్యాకల్టీ బాగా సపోర్ట్ చేశారు. నా పేరు పాలవలసి మేఘన. నేను శ్రీ విశ్వలో చదువుతున్నాను. హ్యాపీ లైఫ్. నాకు 99.16 రావడానికి కారణం మా సర్స్, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం అవన్నీ. ఫస్ట్ మెయిన్స్ నాకు బాగా రాకపోయినా సెకండ్ మెయిన్స్ బాగా రావడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ చాలా ఎక్కువ. ఫస్ట్ మెయిన్స్ సెకండ్ మెయిన్స్ ఏం రాకపోయినా చాలా ఫీల్ అవ్వద్దు. ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా గట్టిగా ట్రై చేయండి. 8.55% వచ్చింది. ర్యాంక్ 5568. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం మా స్ట్రాంగ్ కరికులం అండ్ టీచర్స్ యొక్క కృషి. నా సక్సెస్ గల కారణం కూడా శ్రీ విశ్వ అందించిన ఎన్నో అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, అవన్నిటి వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నేను ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నాకు సపోర్ట్ చేసిన మా టీచర్స్ అండ్ మా కాలేజ్లో మా డీన్, ప్రిన్సిపల్ మేడం వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఈ పొజిషన్లో ఇప్పుడు ప్రజెంట్ ఇలా మీకు సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాను. నాకు 98.06% వచ్చింది. నా ర్యాంక్ 4000స్లో ఉంది. My family, I live in Berhampur, Odisha. My family decided to join me in Sri Vishwa as they fully believe in the institution. From the beginning, Sri Vishwa provided materials and assignments which helped a lot for my success. My JEE mains rank is 4601 and this is possible because of the management and their support. Our faculty members, Physics sir, Subbarao sir, Chemistry Harish sir and Maths Kiran sir provided a lot of support for our betterment and good scoring. All the credit goes to my parents and the Sri Vishwa for my success.
శ్రీ విశ్వ విద్యార్థులు దాదాపు 247 మంది ప్రముఖ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందే ర్యాంక్స్ తెచ్చుకోవడం విశేషం. ఈ ఘనత సాధించిన విద్యార్థులను సంస్థ డైరెక్టర్ పి సూర్యనారాయణ, అధ్యాపక బృందం అభినందించింది. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో పాండిట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. జేఈఈ ప్రోగ్రాంలోని 30 మంది విద్యార్థులలో ప్రతి ఇద్దరిలో ఒకరు అడ్వాన్స్కు అర్హత సాధించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, సహకరించిన అధ్యాపక బృందం, తల్లిదండ్రులను పాండిట్ కాలేజ్ డైరెక్టర్లు నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, ప్రతిమ, డీన్ రవితేజలు అభినందించారు. రామాటాకి సమీపంలోని పండిట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేశారు. సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు రాబట్టారు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా మంచి ఫలితాలు సాధించారు. మామిడి రోహిత్ 98.22%, కె పద్మశ్రీ హర్ష 95.96, వేదకుమార్ 94.04, బిందుశ్రీ 92.56, కె అమర పద్మాకర్ 95.81, జి చంద్రశేఖర్ రెడ్డి 93.04, కె జాన్పాల్ 91.88, సుమన్ బ్రహ్మ 97.93, జగదీష్ 95.19, గురాన భాను 92.94, సాయి సంజన 91.10% సాధించారు. ప్రతి ముగ్గురులో ఒకరు 90%కు పైగా సాధించారు. జేఈఈ మెయిన్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించడంతో కళాశాల ఆవరణలో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకుని బాణాసంచ కాల్చారు. పండిట్ జూనియర్ కాలేజీలో చదివిన తాము జేఈఈ మెయిన్స్లో ఇంత మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. తమ అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే మంచి పర్సంటేజ్ సాధించగలిగామని అన్నారు. నా పేరు సుమన్ బ్రహ్మ. నేను పండిట్ కాలేజ్లో జేఈఈ రిజల్ట్స్లో సక్సెస్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టాఫ్ మెంబర్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సక్సెస్కి ప్రతి ఒక్కరు కారణమయ్యారు. మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది ఈ సక్సెస్లో. కాలేజ్ చాలా హెల్ప్ చేసింది నిజంగా. ఈ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా హెల్ప్ అయింది నా సక్సెస్కి. This result was possible only due to faculty and support from management. I thank personally to each and every faculty and even Dean sir also. He gave a good program and every faculty taught very well to us. So this result was possible only by faculty and management of Pandit. I really thank. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని డీన్ రవితేజ, అధ్యాపకులు అన్నారు. 30 మంది జేఈఈ ప్రోగ్రాం విద్యార్థుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు అడ్వాన్స్కు అర్హత సాధించారని చెప్పారు. ఇంతటి విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సో ఈరోజు రిలీజ్ అయిన జేఈఈ రిజల్ట్స్లో పండిట్ స్టూడెంట్స్ సో ఒక మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేశారు. మినిమం స్ట్రెంత్లో మాకున్న అడ్వాన్స్ సెక్షన్ 30 మెంబర్స్లో 16 మెంబర్స్ అడ్వాన్స్కి మెయిన్స్ ఎగ్జామ్ రాసి అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 16 మెంబర్స్. అంటే ఆల్మోస్ట్ 51% సక్సెస్ రేట్ ఉన్న అడ్వాన్స్ సెక్షన్ మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఉన్న పిల్లలకి ప్రతి పిల్లాడికి కూడాను మెయిన్స్కి వచ్చిన మెయిన్స్ ఓరియంటేషన్లో అడ్వాన్స్ ఓరియంటేషన్లో వచ్చిన ప్రతి పిల్లాడికి కూడాను సక్సెస్ని ఇవ్వడానికి ప్రతి స్టాఫ్ మెంబర్ కూడాను 100% ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ విషయాన్ని మేము తెలియజేయడానికి వెరీ ప్రౌడ్ టు సే దట్ వన్. అండ్ నెక్స్ట్ 90% దాటిన పిల్లలు కూడాను ఆల్మోస్ట్ వాళ్ళు 13 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 30 మెంబర్స్లో. అండ్ ఈ 30 మెంబర్స్లోనే మనం జేఈ మెయిన్స్లో సక్సెస్ అవుతూ సీట్ గెట్టింగ్ ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్ సీట్ గెట్టింగ్ ర్యాంక్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ క్రెడిట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి స్టాఫ్ మెంబర్కి మా మేనేజ్మెంట్ తరపు నుండి మా తరపు నుండి సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. Congratulations to all the students who got success in the mains exam, and I hope they'll give their best in the advanced exam and all other exams which they are writing, and they actually followed the proper program which is designed by the school. So it's for that reason they have achieved this particular result, and based on
this result, we have designed the next program also for the advanced. I hope all the students will do that well and achieve good result in that. Thank you. పండిట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో సత్తా చాటారు. అద్భుత ఫలితాలు సాధించడంతో కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు ఆదివాసులను హతమారుస్తున్నారని సామాజిక ఉద్యమకారిణి సోనీ సోరి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల నేత ఆచార్య పి సుబ్బారావు సంస్మరణ సభను పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. మావోల ఏరివేత పేరుతో ఆదివాసీలు, పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అడవిలో సాధారణ జీవితాలను గడుపుతున్న అమాయకులైన ఆదివాసీలను మావోయిస్టులుగా ముద్రవేసి చంపడంపై మండిపడ్డారు. అడవుల్లో విలువైన ఖనిజాలను కార్పొరేటర్లకు అప్పగించడం కోసమే సైనిక క్యాంపులు ఏర్పాటు చేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, డి లలిత, కె పద్మ తదితరులు పాల్గొన్నారు. వారు మావోయిస్టులుగా పనిచేయలేదు. వారికి ఆలోచన విధానం కూడా అంతగా తెలియదు. గ్రామాల నుంచి పట్టుకెళ్తున్నారు వాళ్ళని. అయినా వీళ్ళు సరెండర్ కాక తప్పదు. ఎందుకంటే అటు చనిపోవడమో ఇటు జైలుకి వెళ్ళడమో జరగాలి సరెండర్ కాకపోతే. ఈ చెట్ల నుంచి పండ్లు రాలిపోయినట్టు, ఆకులు రాలిపోతున్నటువంటి బస్తర్ ఆదివాసీల గోడు. అట్లనే చర్చలు జరపాలి అని చెప్పేసి పౌర స్పందన వేదిక శాంతి కమిటీ ఏదైతే హైదరాబాదులో పిలిపించిందో దాన్ని అందుకున్న వెంటనే మావోయిస్టులు తాము చర్చలు జరపడానికి సిద్ధము అని చెప్పేసి ఒక వారంలోపే ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆయుధాలు వదిలేస్తే చర్చలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. అంటే చర్చలకు మేము సిద్ధం కాలేదు అని చెప్పి చెప్పకనే చెప్తా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు గత సంవత్సరం కాలంలో 400 మంది చనిపోతే 100 మంది వరకు సిపిఐ మావోయిస్టులు ఉన్నారు, మిగతా 300 మంది ఆదివాసీలు ఉన్నారు. కాబట్టి ఆదివాసీలు చనిపోవటానికి, ప్రాణాలు వదలటానికి మేము ఇష్టపడలేదు. కాబట్టే మేము చర్చలకు వస్తున్నామని చెప్పి ఒకవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధపడతా ఉంటే దానిపైన మీనమేషాలు లెక్కేయటం ప్రభుత్వం వంతైంది. కాబట్టి వెంటనే చర్చలు జరపాలి. చర్చలు జరిపి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నీ కూడా ప్రజలకు కల్పించాలి. మరి ముఖ్యంగా బస్తర్లో ఆదివాసీలకి కల్పించాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా ఈ ప్రొఫెసర్ సుబ్బారావు గారు సంస్మరణ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బచావో బచావో బస్తర్ బచావో, బచావో బచావో భారత్ బచావో. తగరపల్స సమీపంలోని సంఘివలస ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన దత్తా ప్రణీత్ ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష జరుగుతున్న సమయంలో డీన్ ఇన్విజిలేటర్ మెడికో వద్దకు వచ్చి తప్పు చేస్తున్నామంటూ మందలించాడు. దీంతో విద్యార్థి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. బంధువులు అక్కడికి చేరుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆ అబ్బాయి కూడా ఒక బుక్ షాప్ వాళ్ళ అబ్బాయి, విజయవాడ. అబ్బాయి పేరు దత్ ప్రణీత్ అంటారు. ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ అబ్బాయి దగ్గర ఇబ్బంది ఏదో ఉందని చెప్పేసి డీన్ గారును అండ్ ఇన్విజిలేటర్ గారు పట్టుకొని ఆ అబ్బాయిని 3 years డీబార్ చేసేస్తాం నిన్ను, తర్వాత వచ్చేసి నీకు మెడికల్ లైఫ్ లేకుండా చేస్తాము అని చెప్పేసి 11 o'clockకి ఆ అబ్బాయి దగ్గర పేపర్ అవన్నీ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఆ అబ్బాయి 11 నుంచి 1 వరకు 2 hours రిక్వెస్ట్ చేశాడు వాళ్ళని ఇంచుమించు వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని బతిలాడాడు.
అయినా సరే వీళ్ళెవరు అతని మాట వినలేదు. బై ఫోర్స్ నీకు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మాట్లాడటం వల్ల ఆ అబ్బాయి వచ్చేసి మేడ మీద నుంచి దూకడానికి ప్రయత్నించాడని తెలిసింది. మరి మిగతా విషయాలు మన స్టూడెంట్సే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా సంఘీభావంగా తోటి వాళ్ళ విద్యార్థికి ఇలా వాళ్ళ కొలీగ్కి ఇలా జరగడం, అతను ఒక ఫ్యూచర్ ఉన్న డాక్టర్, ఇంకా రేపో మాపో హౌస్ సర్జన్కి వెళ్ళి ఒక మంచి ఫ్యూచర్ ఉన్న డాక్టర్ని కేవలం డీన్ గారు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందండి. ఆ డీన్ గారే దీనికి అన్నిటికీ బాధ్యులండి. సుధాకర్ గారండి, కేజీహెచ్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా సుధాకర్ గారు. సార్ మీ పేరు ఏమన్నారు? సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని పారిశ్రామిక వాడలోని స్పిరిట్ ఆఫ్ యూనిటీ సేవకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్ జీసస్ నిర్వహించారు. డాక్టర్ చింతా ప్రభాకర్, బిషప్ మోహనరావు, ఎస్బి సింగ్ తదితరులు ర్యాలీని ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారన్న సత్యాన్ని ప్రజలందరికీ ప్రకటించాలన్న ఉద్దేశంతోనే ఈ ర్యాలీ నిర్వహించినట్లు వక్తలు అన్నారు. యేసు బోధనలో ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. చింతలలోవ నుంచి గాజువాక డిపో వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంత మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కలిసి ఈ ఫీస్ట్ ర్యాలీని చేస్తా ఉన్నాం. మన ప్రాంతం శాంతి సమాధానంతో నెమ్మదితో ఉండాలని క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, నిన్న గుడ్ ఫ్రైడే జరిగింది, రేపు ఈస్టర్ పండుగ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ఫీస్ట్ ర్యాలీని చేయడం జరుగుతూ ఉంది. దానికి ఈ ఫీస్ట్ ర్యాలీలో ఎంతో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో మేము అందరం కలిసి ఈ రెండు పండుగలు కూడా ఆచరిస్తూ ఉన్నాం. దానికి మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి కొంచెంలో ఎమ్మెల్యే గారు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ ర్యాలీలో వారు కూడా పాల్గొనబోతున్న వారికి కూడా మాకు ఫెలోషిప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ప్రేమ వందనాలు క్రైస్తవుల తరఫున తెలియజేస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత ప్రతి సంవత్సరం ఇది ఒక గుడ్ ఫ్రైడే అలా వేస్తున్న మధ్యలో జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే మా పండుగ. మరి పండుగలో క్రైస్తవ ఐక్యత చాటడానికి, అలాగే మన యొక్క ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలకి శాంతి సమాధానం చాటడమే మా యొక్క ముఖ్య ఉద్దేశంగా మరి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగిస్తున్నాం. మా ప్రాంతంలో కొరకు, మన పట్టణం కొరకు ప్రార్థించే భక్తులు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు అందరి కోసం ప్రార్థన చేస్తారు. మరి వారి యొక్క ప్రార్థనలు మరి నిత్యమే మనకి, మన ప్రాంతానికి ఎటువంటి గొడవ గందరగోళం లేకుండా శాంతిగా, సమాధానంగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పీస్ ర్యాలీ మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ర్యాలీలో పాల్పంచుకున్న వారందరికీ నా శుభాభివందనాలు. అలాగే మన పట్టణస్తులకు కూడా గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అన్నారు. గాజువాకలో ఈ వేస్ట్ చెక్ క్యాంపెయిన్ ను హోటల్లో ప్రారంభించారు. జీవీఎంసీ సమన్వయ కమిటీలను ఆహ్వానించారు. ఈ చెక్ టీం పేరిట స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విశాఖలో 78 ఈ వేస్ట్ సెంటర్లు ప్రారంభించామన్నారు. జీవీఎంసీతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ఆ వేస్టేజ్ ను తీసుకువెళ్తాయన్నారు. దుకాణదారులు, ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ శేషాద్రి, సీఎంఓ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ప్రతి జోన్ పరిధిలో మన జీవీఎంసీలో ఉన్న 78 వార్డులో కూడా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ని కలెక్ట్ చేసుకోవడానికి కార్యక్రమణ సిద్ధం చేసుకొని దాని ద్వారా వేస్ట్ ని కలెక్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దీని ద్వారా ఎలక్ట్రానిక్ వేస్ట్ ని ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా పొల్యూషన్ ఏర్పాటు చేయకుండా పరిసరాల పరిశుభ్రత కోసం మనము చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ నెల మొత్తం కూడా ఈ చెక్ అంశం మీద చర్చించుకోవడం, ప్రజల యొక్క సహకారంతో, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఏదైతే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ మేరకు వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ సెంటర్స్ ఉందో వాటిని ద్వారా కూడా కలెక్షన్ చేసుకోవడం ఈ వేస్ట్ ని. దెన్ దీన్ని ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కేవలం ఒక నెలతో పరిమితం కాకుండా కంటిన్యూస్గా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ని ముందుకు తీసుకెళ్లడం మనము చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా, నగర ప్రాంతం అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి సహకారం అందించాలని, ఈ వేస్ట్ని ప్రాసెస్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత డబ్బు కూడా వెనక తిరిగి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
భక్తుల వాహనాల నుంచి చెత్తను బయటకు విసరడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి ఘాట్ రోడ్లోని కుంకాల పాయింట్ ఆఖరి మెట్టు వద్ద ఆయన సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్న వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు, తిరుబండరాలు, వాటర్ బాటిల్స్ రోడ్డు పక్కనే విసిరేస్తున్నారన్నారు. దీంతో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతుందన్నారు. రోడ్డుపై చెత్త విసరకుండా డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తామని భక్తులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గత గురువారం నుంచి కనిపించకుండా పోయిన తనుష్ అనే బాలుడు ఆచూకీ కనిపెట్టాలని తల్లిదండ్రులు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. చైతన్య స్కూల్లో చదువుతున్న తన కుమారుడు ఈతకని వెళ్లి ఇప్పటికీ ఇంటికి చేరలేదని తండ్రి మంగరాజు కన్నీరు మున్నీరయ్యారు. తనతో వెళ్లిన 8 మంది పిల్లలు తిరిగొచ్చారని దీనిపై న్యూపోర్ట్ లో కేసు నమోదైందన్నారు. సరికి మాకు నేను అడిగానండి, మరి మీతో ఉన్న ఫ్రెండ్స్ కదా, మీరే కదా కావాలి ఇంట్లో ఉన్నని తీసుకెళ్లారు ఫోన్ చేసి, ఆడికి మీరు అన్నిసార్లు మెసేజ్ చేసి, ఇప్పుడు మీరు ఆడికి పడిపోయినండి మీరు ఎందుకు వదిలేసి వస్తారు? కనీసం మీకు కొంచెమైనా జ్ఞానం ఉన్న అయితే మీరు దోడపెద్దలాగా ఉన్నారు, అంతే ఉన్నారు. ఆయన్ని కూడా హెల్ప్ చేయాలని మీకు ఆ పొజిషన్లో ఉంటే ఆడు మీకు హెల్ప్ చేస్తారు కదరా, మీరు ఆయన ఎందుకు వదిలేశారంటే అది కాదు అంకుల్, ఆయన చూసి మేము భయపడిపోయి మేము పైకి వచ్చాము, ఆయన వదిలేసామని అంటున్నారు. అలాగే వదిలేస్తారా? మీరు అది కరెక్ట్ కాదు. మీరు అనమండుగులు ఉన్నారు, మీరు అనమండుగులో కనీసం ఒక మనిషికి సేఫ్టీ చేసుకున్నా వాడు హెల్ప్ చేస్తే వాడు బీలాగా పైకి వచ్చేవాడు. ఈ రోజు మీరు ఆడు కావాలని నా దగ్గర లేకుండా అయిపోయాడంటే మీరే కావాలని చేశారండి. మీరు హెల్ప్ చేస్తుంటే ఆడు కంపల్సరీగా ఆడు బయటపడేవాడు. మీరు కావాలని వదిలేశారు, కావాలని చేశారు. అక్షరంగా నేను అన్ని చెప్పానండి, వాళ్ళకి చెప్తాను నా భయపడి పైకి వచ్చానని చెప్పి తప్పించుకున్నారండి. ఇదంతా స్కామ్ అనండి, మెయిన్ ఇంపార్టెంట్. సౌండ్లో దిగి మునిగిపోయి చనిపోయినట్లయితే కంపల్సరిగా వాళ్ళకి 3 రోజులు అయిపోతుంది. బాడీ ఏదో ఒక చోట కంపల్సరీ తేలి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రాయికట్టి లోపలనే దించేయాలా, లేకపోతే వీళ్ళు కాస్త కొద్ది చిన్న హ్యాబిట్స్ ఉన్నదంట, అది చెప్తే బాగోదని బయటకి ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాను. కంపల్సరీ నా బాబు మాత్రం చనిపోలేదని నాకు నమ్మకం. ఎందుకంటే క్లియర్ గా చనిపోతే నీటిలో మునిగితే నా బాబు కంపల్సరిగా ఎక్కడో కాలు చోట తేలి ఉండేవాడు. మేము 4 చోట్ల ఎతికితూనే ఉన్నాం. అలాగే పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తున్నారు, కానీ బాడీ ఆ చోక అంటే ఎక్కడ మాకు తెలియట్లేదు. దీనిపైన పోలీసు శాఖ కాస్త కోస్తే ఇంకా మా పైన దయవలిచి ఇంకా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా బాధ కోల్తే కాస్త కోసం పనులు జరగాలి. వీడియో మేము సంప్రదించాము. సహకరించాలంటే మా మాయగారిని అడిగినా సరే అక్కడ నేను చెప్పలేదు. అందరూ 8 మంది ఒకే మాట విన్నారండి. ఇది కావాలని కరెక్ట్ గ్యాప్ ఇదంతా మ్యాప్ తీసి వేసారు. మా అబ్బాయి మాత్రం ఆడే పంపిస్తుంది. మాకు చూపించమని చెప్పండి సార్, మీడియా మీద మేము కోరుకుంటున్నాం సార్. ఆ అబ్బాయికి అది ఏం తెలియదండి, ఆ అమ్మాయి అసలు బాగాలేదండి. 9th క్లాస్ అండి, చైతన్య స్కూల్ అండి. ఆ స్కూల్ నుంచి వచ్చినండి 1:10కి వచ్చాడు. ఇంటి 1:10కి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టమని చెప్పారంట. భోజనం తిన్నామంటే వెళ్ళకుంటే స్టార్టింగ్ ఫోన్ చేస్తే వచ్చేసి గాంధీ బందర్ సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్లారంటండి. సైకిల్ ఎక్కించుకొని తీసుకుని 4 గంటలకు జరిగి 4:15 వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారండి. అదే పిల్లలు షూ పట్టుకొని బట్టలు పట్టుకుని వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి. అల్లూరు జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. భారీ ఈదురుగాలులకు పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో మాన్యంలో జోరుగా వర్షం కురిసింది. వడగండ్లతో కురిసిన వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి మేయర్ అభ్యర్థిని త్వరలోనే ప్రకటించనున్న అధిష్టానం. మార్చి నెల రికవరీ మేళాలో పెద్ద ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నాం. వివరాలను వెల్లడించిన సిపి బాక్షి. సంఘివలస ససి క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన. విద్యార్థులు తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించామన్న చైర్మన్ వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ నరేంద్రకృష్ణ. జేఈ మెయిన్స్ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థుల విజయబేరి. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.